నేను చెప్పేటువంటి నెంబర్స్ మీ మొబైల్ నెంబర్లో కానీ, మీ పేరులో కానీ, మీ బ్యాంక్ అకౌంట్లో కానీ ఉంటే మిమ్మల్ని ప్రపంచంలో ఆపేవాడే లేడు. మిమ్మల్ని కోటీశ్వరుడు అవ్వకుండా ఎవ్వడు ఆపలేడు. నేమ్, ఫేమ్, లగ్జరీ ప్రతి ఒక్కటి వస్తుంది. ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్స్ ఇన్ న్యూమరాలజీ. ఇంతవరకు ఎవ్వరు చెప్పనటువంటి సీక్రెట్స్ అనేటువంటిది నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. మరి ఆ నెంబర్స్ అనేటువంటిది మీ దగ్గర ఉన్నాయా లేదా, లేకపోతే ఏ విధంగా తెచ్చుకోవాలి అనేటువంటి దాని గురించి ఈ వీడియో ఎండ్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. హాయ్, హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ డైమెన్షన్ మెథడ్స్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్స్ న్యూమరాలజీలోనే 1 నుంచి ఉన్నటువంటి 9 నెంబర్ల వరకు కూడా, 0ను కూడా ఇంక్లూడ్ చేసుకోండి, 0 to 9 వరకు ఉన్నటువంటి నెంబర్స్లో ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో మీ జీవితాన్ని మార్చేటటువంటి, మిమ్మల్ని కోటీశ్వర్లు అవ్వకుండా, మిమ్మల్కి నేమ్ ఫేమ్ లేకుండా ఆపగలిగేటువంటి, మిమ్మల్ని ఒక పెద్ద మంచి స్థితిలోకి తీసుకెటువంటి నెంబర్స్ గురించి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నానండి. సో వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. అలానే మనం ప్రతి వీక్ కూడా ఒక గివ్ అవే అనేటువంటిది ప్లాన్ చేశాము. అంటే మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అనమాట. లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్, దాంట్లో ఉన్నటువంటి యోగాలేంటి, అదేంటి, ఇదేంటి, మొత్తాన్ని కూడా మనం వివరించేటువంటి ఒక వీడియో అనేటువంటిది మనం ప్లాన్ చేసాము. దానికి మీరు ఏం చేయాలంటే కామెంట్లో మీ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటిది మెన్షన్ చేస్తే ఒకళ్ళు పిక్ చేసుకుంటాము. లక్కీ పర్సన్ని పిక్ చేసుకుని దాని గురించి అనాలిసిస్ అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట. సో నా వీడియోస్ని ఇంత అద్భుతంగా ఆదరిస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ రూపంలో మీకు సంబంధించినటువంటి విలువైనటువంటి సమయాన్ని, విలువైనటువంటి మీ యొక్క భావాన్ని తెలియజేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఇక ఇప్పటివరకు కూడా మీరు చాలా వీడియోస్ చూసుంటారు. ప్రతి ఒక్క న్యూమరాలజిస్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ నెంబర్ అనగానే 3 నెంబర్ల గురించి మాట్లాడతారు. ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1, సెకండ్ నెంబర్ వచ్చేసి నెంబర్ 5, థర్డ్ నెంబర్ వచ్చేసి నెంబర్ 6. కొన్ని కండిషన్లో 3 నెంబర్ గురించి మాట్లాడతారు, కొన్ని కండిషన్లో 9 నెంబర్ గురించి మాట్లాడతారు. సో కానీ ఎక్కువగా 1, 5, 6 నెంబర్ల గురించి మాట్లాడతారు. ఈ 3 నెంబర్లు చాలా పవర్ఫుల్ నెంబర్స్ అని చెప్తారు. నిజంగా ఈ 3 నెంబర్లే పవర్ఫుల్ నెంబరా? అసలు ఏ నెంబర్ అనేటువంటిది ఏం చెప్పిద్ది అనేటువంటిది తెలిస్తే మీరు మీ అంతటా మీరు మీ సొంతంగా ఏ నెంబర్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలనేటువంటిది మీకే తెలుస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి వీడియో ఇది. కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీకు సంబంధించినటువంటి ఏ నెంబర్లు యాక్టివేట్ చేసుకోవాలనేటువంటిది మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చేసి అప్పుడు మీకు అర్థమవుతుంది మోస్ట్ పవర్ఫుల్ నెంబర్స్ ఏంటి అని. ఓకే, ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1. నెంబర్ 1 మనకి ఏం చెప్పింది? నెంబర్ 1 అంటే సూర్య కారకత్వం అనమాట. నెంబర్ 1 ఏం చెప్పింది అంటే ప్రతి దాంట్లోనూ లీడర్షిప్ క్వాలిటీని తెలియజేసింది. నేను చేయగలను, ఓకే, నేనున్నాను, నేను అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని తెలియజేసింది. నేను అనేటువంటి నువ్వు, నీ మీద నీకు నమ్మకం లేకపోతే జీవితంలో ఏమీ సాధించలేవు. నెంబర్ 1 తెలియజేసేది అది. ఇక నెంబర్ 2 అనేటువంటిది చంద్రకారకత్వం. నెంబర్ 2 అనేటువంటిది ప్రేమ, దయ, జాలి, కరుణ అనేటువంటి వాటిని తెలియజేస్తుంది అనమాట. అలానే ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉందో, ప్రేమించే తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని నెంబర్ 2 అనేటువంటిది తెలియజేస్తుంది. సో నెంబర్ 2 పవర్ఫుల్ నెంబర్ కాదనుకుందాం, నెంబర్ 2 మీకు వద్దు అనుకుందాం. నెంబర్ 2 మీకు వద్దంటే మీ జీవితంలో ప్రేమ, దయ, కరుణ ఇవేం మీ జీవితంలో మీకు అవసరం లేదా? ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి. ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి నాకు వస్తువు కావాలన్నప్పుడు నీ దగ్గర ప్రేమ, జాలి, దయ లేదనుకో, ఇస్తాను ఆగు, 5 నిమిషాలు ఆగు, నేను చెప్తున్నాగా, ఇస్తాను ఆగంటే మీ క్లయింట్ మీ దగ్గరికి వస్తాడా? లేదంటే ఆ వ్యక్తి మీ దగ్గరికి వస్తాడా? లేదంటే మీ కింద పనిచేసేవాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇస్తారా? ప్రేమ అనేటువంటిది లేనప్పుడు మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారా? ఊరికి దూరంగా వెళ్ళేస్తారనమాట. మరి నెంబర్ 2 పవర్ఫుల్ నెంబర్ కాదా? నెంబర్ 2 వద్దా మరి? ఇక నెంబర్ 3 అనమాట. నెంబర్ 3 అనేటువంటిది జ్ఞానానికి సంబంధించినటువంటి నెంబర్. విచక్షణ కోల్పోకుండా చేసేటువంటి నెంబర్. నిజంగా ఏ వ్యక్తిని మనం మోసం చేయకుండా మన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని పంచేటువంటి నెంబర్. ఈ 3 నెంబర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. ఏ సమయంలో ఏం చేయాలి,
ఏ విధంగా మనకు వచ్చినటువంటి సమస్యని మన జ్ఞానానికి అనుగుణంగా కాపాడుకోవాలి. విచక్షణ కోల్పోయి అంటారు చూసారా, అటువంటి విచక్షణతో కూడినటువంటి దయతో కూడినటువంటి మైండ్ సెట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ విచక్షణ కోల్పోయినటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఈ చెప్తారు చూసారా, పలానా నెంబర్ తీసుకుంటే నేను కోటీశ్వరుని అయిపోయాను, పలానా నెంబర్ తీసుకోండి మీరు కోటీశ్వరులు అయిపోతారు, పలానా నెంబర్ తీసుకోండి ఆ కారు నెంబర్ తీసుకుంటే కోటీశ్వరులు అయిపోతారు. ఇట్లాంటి విచక్షణ లేనటువంటి లాజిక్ లేనటువంటి మాటలు మాట్లాడుతారు చూసారా, వాళ్ళకి ఈ నెంబర్ 3 అనేటువంటిది డియాక్టివేట్ అయి ఉంటుంది అనమాట. మరి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడే నేను ఎమ్మెల్యేని అయిపోతాను, ఇట్లాంటి కొన్ని పిచ్చి మాటలు మాట్లాడి జనాల ముందు వెర్రివాళ్ళు అయిపోయేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అలా అవ్వకుండా ఉండాలంటే ఈ నెంబర్ 3 అనేటువంటి చాలా ముఖ్యం అనమాట. మరి మీకు వద్దా ఈ నెంబర్ 3 అనేటువంటిది? ఇక నెక్స్ట్ నెంబర్ 4కి వద్దాం. అసలు నెంబర్ 4 అంటే భయపడి గజ వణికేస్తూ ఉంటారు. నెంబర్ 4 అంటే నాయనో అసలు రాహు జీవితం చిన్న భిన్నం చేసేస్తాడు అదంట. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో డబ్బులు రావాలంటే 2 నెంబర్లు, ఒకటి 4వ నెంబరు, ఒకటి 8వ నెంబరు. ఈ 2 నెంబర్లు ఎవరికైతే యాక్టివేట్ అయి ఉంటాయో వాడి దగ్గర నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్ళదు, డబ్బులు వర్షం కురిసిద్ది వాళ్ళ ఇంట్లో. మరి మీకు అకస్మాత్తుగా డబ్బులు కావాలంటే ఖచ్చితంగా నెంబర్ 4 ఉండాలి. అంటే సడన్ గా కొన్ని గేమ్స్ ఆడతా డబ్బులు సంపాదించుకుంటారు, రాత్రికి రాత్రే లాటరీ తగులుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తా ఉంటే నిధులు లాంటివి దొరుకుతూ ఉంటాయి. అంటే సడన్ గా డబ్బు అనేటువంటిది రావాలి అంటే మరి రాహు ఉండాలి. ఇంకొకటి నెంబర్ 4 రాహు అంటే, మరి ఈ నెంబర్ 4 దేనికి తెలియజేసిందండి? నిబద్ధతకి, క్రమశిక్షణకి, పంచువాలిటీ ఉండిద్ది. మీకు పంచువాలిటీ లేదనుకోండి ఏమైద్ది, మీకు దాని ఫైనాన్షియల్ పంచువాలిటీ లేదంటే ఫైనాన్షియల్ సంబంధించిన క్రమశిక్షణ లేదనుకోండి, మీ దగ్గర 100 కోట్లు ఉన్నాయి, క్రమశిక్షణ లేకుండా డబ్బులు ఎలా పడితే అలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఏమైంది డబ్బులు మొత్తం కోల్పోతారుగా. అంటే మరి మీకు క్రమశిక్షణ వద్దా, అకస్మాత్తు డబ్బు వద్దా, మరి ఈ 2 వద్దంటే మీకు నెంబర్ 4 వద్దు. మరి ఈ విషయంలో చూసుకుంటే నెంబర్ 4 మరి పవర్ఫుల్లే కదా మరి, అంటే ఈ నెంబర్ 4 మీకు వద్దా. ఇక నెంబర్ 5కి వద్దాం. నెంబర్ 5 ఏం చెప్పిందంటే, నెంబర్ 5 మన కమ్యూనికేషన్. మనం ఎంత అద్భుతంగా కమ్యూనికేట్ చేయగలిగితే అంత అద్భుతమైనటువంటి డబ్బు మన దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ నెంబర్ 5 అనేటువంటిది చాకచక్యాన్ని తెలియజేస్తుంది, ఎనర్జీని తెలియజేస్తుంది. పాత ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో పాత ప్యాటర్న్స్ని బ్రేక్ చేసి కొత్త విషయాలు అనేటువంటి దాన్ని జీవితంలోకి తీసుకొస్తుంది. మరి ఇవన్నీ కావాలంటే నెంబర్ 5 కావాలిగా. కమ్యూనికేషన్ లేకపోతే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నేను చెబుతుంది నువ్వు వింటున్నావు అంటే ఇదే కదా నీ కమ్యూనికేషను. మరి ఇవన్నీ లేకుండా ఎలా వస్తాయి? ఇంకొక విషయం నెంబర్ 4 గురించి నేను చెప్పడం మర్చిపోయాను. నెంబర్ 4 ఉంటే జీవితంలో ఇదైపోతారు అదైపోతారు అంటారు. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్తున్న వీడియో మీరు దేని ద్వారా చూస్తున్నారు? యూట్యూబ్ ద్వారానే కదా. యూట్యూబ్ టోటల్ క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వచ్చింది చూడండి ఒకసారి. నెంబర్ 4 వచ్చింది. మరి యూట్యూబ్ ఎందుకు టాప్ 2 సెర్చ్ ఇంజిన్లో ఉంది? వేల కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తుంది యూట్యూబ్. ఎట్లా వస్తుంది? ఇది పక్కన పెట్టండి, నెట్ఫ్లిక్స్ టోటల్ 4 వచ్చింది చూసుకోండి కావాలంటే. మరి నెంబర్ 4 వచ్చింది కదా, మరి నెట్ఫ్లిక్స్ నాశనం అయిపోవాలి, డౌన్ఫాల్ అయిపోవాలి, యూట్యూబ్ డౌన్ఫాల్ అయిపోవాలి. ఎందుకు ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షన్లుగా లేదంటే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి? మరి నెంబర్ 4లో ఉంది కదా. ఇది మళ్ళీ దీని గురించి క్వశ్చన్లు అడిగితే సమాధానం ఉండదు చాలా మంది దగ్గర, కానీ నెంబర్ 4 మాత్రం బ్యాడ్ అంటూ ఉంటారు. ఇది ఎందుకు అనేటువంటిది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇక నెంబర్ 6 లగ్జరీ. ఉన్న డబ్బు వేరు, లగ్జరీ వేరు. అలానే నేమ్ ఫేమ్ కావాలన్నా నెంబర్ 6 కావాలి. ఓకే, మరి అలానే భార్యాభర్తల మధ్య బంధం స్ట్రాంగ్గా ఉండాలన్నా నెంబర్ 6 కావాలి. ఆడవాళ్ళకి మీకు మధ్య ఎటువంటి గొడవలు రాకుండా, మీరు ఆడవాళ్ళ వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అంటే నెంబర్ 6 శుక్రుడు ఖచ్చితంగా ఉండాలండి. ఆడవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ శుక్రుని యొక్క నెంబర్ 6 అనేటువంటిది యాక్టివేట్ అవ్వకపోవటం వల్ల శుక్రుని యొక్క నెగిటివిటీ వల్ల అవుతూ ఉంటారు. మరి ఇవన్నీ కావాలనుకుంటే నెంబర్ 6 మీకు వద్దు. ఇక నెంబర్ 7కి వద్దాం. ఇక నెంబర్ 7 తెలిపేది డిటాచ్మెంట్. అంటే మా నెంబర్ 7 స్పిరిచువాలిటీ. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం అనేటువంటిది స్పిరిచువల్గా ఉన్నంత కాలం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మధ్య ప్రేమ దయ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటాయండి. ఎప్పుడైతే స్పిరిచువాలిటీ పోతుందో అప్పుడు ఈ ప్రపంచంలో కరుణ దయ అనేటువంటిది మొత్తం పోయి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని ఈ ప్రపంచమే అంతమైపోయేటువంటి ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి స్పిరిచువాలిటీ అనేది చాలా. ఇంకొకటి ఏంటో తెలుసా, ఒక వస్తువు ఇస్తున్నామంటే ఆ వస్తువు అనేటువంటి దాని మీద మనకి ప్రేమ లేదు అనుకుంటే, ఒక వస్తువును మనం ఎదుటి వాళ్ళకి త్యాగం చేస్తున్నామంటే అది తెలిపేది నెంబర్ 7. సో
మీరు గుర్తుపెట్టుకోండి, కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు చాలా మంది కూడా డబ్బు అనేటువంటిది డొనేట్ చేస్తుంటారు. సత్రాలకు ఇవ్వటం, అన్నదానాలు చేయటం, వాటర్ డొనేషన్ చేయటం, పిల్లలకి చదువు విద్యాదానం. ఎందుకు చేస్తారు దానం? దానం అంటే ఏంటండి? దానం అంటే డిటాచ్మెంట్ అనమాట. అంటే ఈ వస్తువుని నేను ఇస్తున్నానంటే ఈ వస్తువుకి నాకు అంత అవసరం లేదు, లేదంటే ఈ వస్తువుకి నాకు మధ్య సంబంధాన్ని నేను తగ్గించుకుంటున్నాను. ఎప్పుడైతే ఒక వస్తువు నువ్వు డిటాచ్మెంట్లోకి వెళ్తావో అది జీవితంలో నీకు రిపీట్ వస్తాడు. అందుకే డబ్బు అనేటువంటిది ఇస్తా ఉంటే డబ్బు అనేటువంటిది వస్తూ ఉంటుంది. మరి ఈ డబ్బు అనేటువంటిది ఇస్తా ఉంటే ఈ ప్రపంచంలో మనకు కావాల్సిన డబ్బే కదా. ఇప్పుడు ఆ డబ్బు అనేటువంటిది కావాలి అంటే నువ్వు ఇవ్వాలి కదా. ఇవ్వటం అనేటువంటి డిటాచ్మెంట్. మరి నెంబర్ 7 కదా డిటాచ్మెంట్కి. మరి నెంబర్ 7 లేకపోతే ఎలా నీకు డిటాచ్మెంట్? ఇక నెంబర్ 8కి వద్దామండి. అసలు ఈ 8 గురించి ప్రపంచంలో ఎవడు దేనికి భయపడినోడు కూడా ఈ నెంబర్ 8కి భయపడిపోతూ ఉంటారు. అర్థమైందా? అసలు అంటే ఎలా అంటే నెంబర్ 8 నీ జీవితంలోకి వచ్చింది, నీ కేల్కతం దుకాన్ బంద్. ఎందుకు? నెంబర్ 8 శని భగవానుడికి. శని భగవాను చూసి భయపడాల్సిన అవసరం. మనం దీనికి ముందు నేను ఒక వీడియో చేశాను. శని భగవాను ఉపయోగించుకొని ఏ విధంగా మీరు కోటీశ్వరులు అవ్వచ్చు, ఏ విధంగా మీరు అద్భుతమైనటువంటి డబ్బు సంపాదించినట్టు ఒక వీడియో చేశాను. చూడండి, మీకు అర్థమవుతుంది. శని = మనీ అండి. ఎవరి దగ్గర అయితే నెంబర్ 8, 4 యాక్టివేట్ అయి ఉంటుందో, ఎవరి జన్మజాతకంలో ఉచ్చ స్థితిలో శని భగవాను ఉండి శని భగవానుడు మంచి చూపు ఉంటుందో డబ్బు ఖచ్చితంగా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, శని భగవానుని వల్ల నాశనం అయ్యేటువంటి వాళ్ళు ఎవరు ఉండరండి. విక్టరీ కానీ చూడండి, శని భగవాను జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అంటారు అనమాట. అంటే ఖచ్చితంగా విజయం సాధించడం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా విజయం వచ్చింది. మీరందరూ కూడా చూస్తుంటారు కదా, ఫేస్బుక్ ఎడిక్ట్స్ అంటూ ఉంటారు కదా. ఫేస్బుక్ టోటల్ చూడండి, టోటల్ 8లో వచ్చింది. మరి టోటల్ 8లో వచ్చిన ఫేస్బుక్ ఎట్లా అంటే వరల్డ్లో నెంబర్ 1 సక్సెస్ఫుల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయింది. చెప్పండి, అర్థమైందా? అది నెక్స్ట్ ఇక నెంబర్ 9 అండి. నెంబర్ 9 అంటే కుజకి సంబంధించినటువంటి కారకత్వాలు. కుజుడు దేనికండి? కుజుడు ధైర్యానికి, కుజుడు పరాక్రమానికి, కుజుడు నేనేదైనా సాధించగలను అనేటువంటి తత్వానికి. కుజుడు అంటే ఒక స్ట్రాంగ్నెస్, కుజుడు అంటే ఒక ధైర్యం. ఇంకొకటి కుజుడు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ. మరి నేను సాధించగలను, నేను పరాక్రమవంతుడిని, నా దగ్గర సాధించగల ధైర్యం ఉంది అనేటువంటి ధైర్యం నీకు లేకపోతే నువ్వేం సాధించగలవు? నువ్వేం సాధించలేవు కదా. మరి ఇది వద్దు అనుకుంటే నెంబర్ 9 వద్దు. మరి వద్దా మరి నెంబర్ 9 నీకు? ఇక 0 గురించి మాట్లాడదాం. 0కి వాల్యూనే లేదంటారు. అసలు 0కి ఎంత వాల్యూ అంటేనండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో అనేటువంటి 0 ఎక్కడైతే ఉందో దాని ముందల నెంబర్ యొక్క ఎనర్జీ డబల్ అయిపోయింది అనమాట. అది 0 యొక్క వాల్యూ. మరి ఆ ఎనర్జీ డబల్ అవ్వకుండా ఉండొద్దు అంటే మరి మీకు వద్ద 0. ఇదంతా ఎందుకు చెప్పానంటే, అసలు ఒక నెంబర్ అనేటువంటిది ఏమి రిప్రజెంట్ చేసిద్ది అనేటువంటి తెలిస్తే కదా మీకు ఏది పవర్ఫుల్ నెంబర్ అనేటువంటిది మీకు తెలిసేది. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ప్రతి ఒక్క నెంబరు కూడా మనకి కావాల్సిందే. ప్రతి ఒక్క నెంబరు మనకు కావాలి. కాకపోతే ఆ నెంబర్ రూపంలో రిప్రజెంట్ చేసుకోవచ్చా లేదా అనేటువంటిది జన్మజాతకాన్ని, ఎలిమెంట్ థియరీస్ని మనం బేస్ చేసుకొని తీసుకొస్తాం. రిప్రజెంటేషన్ అంటే ఎట్లాగా? మొబైల్ నెంబర్ టోటల్లో తీసుకురావటం, హౌస్ నెంబర్ టోటల్, వెహికల్ నెంబర్ టోటల్లో దాన్ని రిప్రజెంట్ చేయొచ్చా చేయకూడదా అనేటువంటి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కానీ ఈ నెంబర్లు మీ జీవితంలో, అదే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఏవైతే లేవో, లేదంటే నేను చెప్పినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నా సరే యాక్టివేట్ అనేటువంటిది అవ్వకపోతే ఆ నెంబర్లను ఖచ్చితంగా మనం రెమెడీస్ రూపంలో ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోవాలి. రెమెడీస్ అంటే భయపడకండి, వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పూజలు, వ్రతాలు, హోమాలు, నోములు ఏమీ లేకుండానే 5 రూపాయలు, 10 రూపాయలు ఖర్చుతో అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉంటాయండి. ఈ రెమెడీస్ ఫాలో అవుతాం మనం. ఈ నెంబర్స్ మొత్తాన్ని కూడా మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే జీవితంలో నెగిటివిటీ అనేటువంటిది పోయి ఒక పాజిటివ్ వైపు వెళ్తాం అనమాట. మరి మన దగ్గరికి ఆస్ట్రో న్యూమరాలజీకి కన్సల్టెన్సీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ లోషు గ్రిడ్, వేదిక్ గ్రిడ్లు కానివ్వండి, నేమ్ టోటల్స్, డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అనాలిసిస్ చేసుకొని ఏ నెంబర్లో నేమ్ పెడితే బాగుంటుంది, మిగతా ఏ నెంబర్స్ లేవు, లేదంటే ఏ గ్రహం బాగాలేదు అనేటువంటి చూసుకొని దానికి సంబంధించినటువంటి రెమెడీస్ అనేటువంటివి మనం చెప్పటం అనేటువంటి జరుగుతుందండి. అలానే ఈ అనాలిసిస్ మొత్తానికి సంబంధించినటువంటి ఒక 40-50 పేజీల డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ రిపోర్ట్ ఇచ్చేటువంటి న్యూమరాలజిస్ట్ నేను ఒక్కడేనండి తెలుగులో. మీరు కావాలంటే చూసుకోండి.
ఓకే, 40-50 పేజీల డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ రిపోర్ట్ అనేటువంటిది మనం నేమ్ కరెక్షన్తో పాటు ఇస్తాం అనమాట. సో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ అడ్వాన్స్డ్ డైమెన్షన్ మెథడ్స్లో కానివ్వండి, నెక్స్ట్ వేదిక్ సిగ్నేచర్ కానివ్వండి, యాస్ట్రో మొబైల్ నెంబర్ కానివ్వండి, లేదంటే జన్మజాతకానికి సంబంధించినటువంటి అనాలిసిస్ కానీ కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి మన నెంబర్కి కాల్ చేసి సర్వీస్ తీసుకోండి. సో నా వీడియోని ఇంత అద్భుతంగా ఆదరించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.